ఏమంటున్నాడు భగవంతుడు? నేను మనుష్య జాతిని సృష్టించి వారికి ధర్మశాస్త్రం అంటే లైఫ్ మాన్యువల్గా ఇచ్చాను, తెలివిగల బుద్ధిని ఇచ్చాను. కానీ మనుష్యులు వారి వికృత చేష్టల ద్వారా వారిని వారు నాశనం చేసుకుంటున్నారు. ఈ సృష్టిని కూడా నాశనం చేస్తున్నారు. అందుకే భగవంతుడినైన నేను అవతారం ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయక తప్పదు, చేయాల్సి వస్తుంది. అహంకారంగా ఎల్లప్పుడూ వెలితితో, కొరతతో, సమస్యలతో, చింతలతో, ఆందోళనలతో ఉంటుంది. ఆత్మస్థితిలోకి వస్తే అహంకారం యొక్క మిథ్యా సమస్యలు ఆత్మను అంటలేవు. ఆత్మస్థితిలోకి వస్తే అహంకారం యొక్క మిథ్యా సమస్యలు ఆత్మను అంటలేవు. ప్రాతిభాసిక స్థాయి సమస్యలు అంటే స్వప్న సమస్యలు వ్యావహారిక స్థాయిని తాకలేవు. అలాగే వ్యావహారిక స్థాయిలో ఉన్నటువంటి దేహ సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రపంచ సమస్యలు పారమార్థిక స్థాయిని తాకలేవు. పారమార్థిక స్థాయిలో మాత్రమే నేను హాయిగా, ఆనందంగా, ఎవరి పట్ల అంచనాలు పెట్టుకోకుండా ఉండగలను. పారమార్థిక స్థాయిలో మాత్రమే నేను ఆనందంగా ఉండగలను. అందుకని అష్టావక్ర మహర్షి ఏమంటున్నారు? ఏ వ్యక్తికైతే ఇతరుల నుండి బంధకారకమైన అంచనాలు ఉండవో అంటే బైండింగ్ డిజైర్స్, అతడే జ్ఞాని. జీవుడికి సమస్యలు తప్పవు, ఈశ్వరుడికి సమస్యలు తప్పవు. తన భక్తుల కష్టాలే ఈశ్వరుడికి సమస్యలు. జీవుడు ముక్తుడు కాదు, ఈశ్వరుడు కూడా ముక్తుడు కాదు. సగుణ బ్రహ్మ స్వరూపాన్ని ఈశ్వరుడు అంటాం. నిర్గుణ బ్రహ్మ స్వరూపుడికి మాత్రమే సమస్యలు ఉండవు, అంటే ఆత్మ. నిర్గుణ బ్రహ్మ స్వరూపుడికి మాత్రమే సమస్యలు ఉండవు. ఈ విషయం స్పష్టంగా తెలిసినవాడు జ్ఞాని అంటారు అష్టావక్ర మహర్షి. ఏ విషయం? నిర్గుణ బ్రహ్మ స్వరూపానికి సమస్యలు ఉండవు. ఈ విషయం స్పష్టంగా తెలిసినవాడు జ్ఞాని అంటారు అష్టావక్ర మహర్షి.